హలో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన ఒక MIUI డివైజెస్ ఒక లుక్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. అండ్ ఈ లుక్ ఏదైతే మనం పొందబోతున్నామో ఇది క్లోజ్ టు స్టాక్ అండ్రాయిడ్ లుక్ ఇస్తుందన్నమాట. మనకి ఏదైతే మనకు లిమిట్లెస్ థీమ్ మీద వస్తుందో దానికంటే చాలా బాగుంటుందన్నమాట ఈ లుక్. అండ్ అన్ని MIUI డివైజెస్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పోకో F1 యూజ్ చేస్తున్నాను ఫోన్, బట్ మీరు రెడ్మీ డివైజెస్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే బేసికలీ ఏ MIUI డివైస్ అన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎందులో అయితే MIUI రన్నింగ్ ఉందో. సో ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఇక్కడ MIUI లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక మనకు ఇలా దొరుకుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు పోకో ఫోన్స్లలో యాప్ డ్రావర్ దొరుకుతుంది. సో మీరు కస్టమైజేషన్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డింగ్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మనము మన ఫోన్ని కస్టమైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను. సో దీనికోసం అని మనకు 3 అప్లికేషన్స్ కావాలి, అండ్ ఒక థీమ్ అండ్ ఒక ఫాంట్ కావాలి. సో ఇవన్నీ మనకు ఫ్రీగానే దొరుకుతాయి. అండ్ ఇది చేయడం వల్ల మన ఫోన్ కూడా రూట్ కాదు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు మన ఫోన్కి కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత. ఒకవేళ మీకు లుక్ నచ్చకపోతే కనుక ఈ యాప్స్ ఏదైతే ఇన్స్టాల్ చేశారో ఇది అన్ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. సో ఎలాంటి రిస్క్ లేదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన అప్లికేషన్ పోకో లాంచర్. అండ్ ఇది పోకో ఫోన్స్లలో ప్రీ ఇన్స్టాల్డ్ వస్తుంది, అంటే సిస్టమ్ నుంచే లాంచర్ వస్తుంది. బట్ రెడ్మీ డివైజెస్లో మీరు ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ యొక్క లాంచర్ ఒక ఐకాన్ చూసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మీకు కావాలి ఐకాన్ ప్యాక్. సో ఇక్కడ నేను పిక్సెల్ ఐకాన్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను అండ్ పిక్సెల్ క్యూ ఐకాన్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. సో రెండు యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. పర్సనలీ నాకైతే ఈ రెండు ఐకాన్ ప్యాక్స్ నచ్చుతాయి కాబట్టి ఒకసారి పిక్సెల్ ఐకాన్ ప్యాక్, ఒక్కొక్కసారి పిక్సెల్ క్యూ ఐకాన్ ప్యాక్ యూజ్ చేస్తాను. సో రెండు నేను డౌన్లోడ్ చేసుకున్నా. బట్ మీకు నచ్చింది ఒకటి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే రెండు డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసి ఏదైనా ఒకటి ఉంచుకొని ఇంకోటి యాప్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత థర్డ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది వాల్పేపర్స్ యాప్. సో ఇక్కడ నాకు పర్సనల్గా గూగుల్ వాల్పేపర్స్ యాప్ అనేది ఇష్టం. బట్ మీరు మీ ఒక పర్సనల్ చాయిస్తో ఏదైనా యాప్, గూగుల్ యాప్ కాకుండా ఏదైనా యాప్ వాల్పేపర్ది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందులో అయితే మీకు వాల్పేపర్స్ నచ్చుతాయో. సో ఈ 3 అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రెడ్మీ ఫోన్స్లలో, అంటే పోకో ఫోన్స్ కాకుండా మిగతా ఏ ఫోన్స్ ఉన్నా కానీ దాంట్లో మీకు డిఫాల్ట్ లాంచర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ నా ఫోన్ ఏదైతే ఉందో పోకో ఫోన్, దీంట్లో డిఫాల్ట్ లాంచర్ పోకో లాంచరే ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపెట్టలేకపోతున్నాను. బట్ రెడ్మీ ఫోన్స్లలో మీరు హోమ్ స్క్రీన్ మీద వెళ్ళగానే డిఫాల్ట్ లాంచర్ అడుగుతుంది. అంటే MIUI డిఫాల్ట్ లాంచర్ ఏదైతే ఉందో అదా, లేదంటే కొత్తగా ఇన్స్టాల్ చేసిన పోకో లాంచర్ అని. సో అక్కడ మీరు కింద రిమెంబర్ దిస్ చాయిస్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద టిక్ చేసేసి పోకో లాంచర్ని డిఫాల్ట్గా పెట్టుకోండి. అండ్ పోకో లాంచర్ ఏదైతే ఉందో ఇది షామీ MIUI డివైజెస్ కోసమే క్రియేట్ చేసింది. సో ఎలాంటి ప్రాబ్లం రాదు పోకో లాంచర్ యూజ్ చేయడం వల్ల. సో పోకో లాంచర్ డిఫాల్ట్గా పెట్టుకోండి. అండ్ దీని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఒక థీమ్ అండ్ ఒక ఫాంట్. సో దీనికోసం అని మీరు వెళ్ళాల్సింది MIUI థీమ్ సెక్షన్లో MIUI థీమ్స్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నేను సెర్చ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ థీమ్స్ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇక్కడ నేను నా మై పేజ్లో వెళ్తున్నాను. బట్ ఇక్కడ మీరు థీమ్ సెక్షన్లో వెళ్ళి ఇక్కడ మీద సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ ఏదైతే చెప్తున్నానో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ థీమ్స్లో పిక్సెల్ ఎక్స్పీరియన్స్ డ్యూయల్ అని ఉంది. సో ఈ థీమ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చుగా మీరు స్క్రీన్ రికార్డింగ్లో పిక్సెల్ ఎక్స్పీరియన్స్ డ్యూయల్ ఈ ఒక థీమ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఒక ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫాంట్ కోసం అని మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఫాంట్స్ కోసం ఒక సెక్షన్ ఉంది సపరేట్గా. సో ఈ ఫాంట్ సెక్షన్లో వెళ్ళి ఈ ఫాంట్ని సెర్చ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, గూగుల్ సాన్స్ ఫాంట్ అని ఉంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు కదా, ఈ ఫాంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ 5 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ అయితే చెప్పేసానుగా పోకో లాంచర్ పెట్టుకోవాలని రెడ్మీ డివైజెస్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లై చేయాల్సింది ఇప్పుడు థీమ్. సో ఈ థీమ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ మీరు పిక్సెల్ ఎక్స్పీరియన్స్ థీమ్, పిక్సెల్ ఎక్స్పీరియన్స్ డ్యూయల్ థీమ్ ఏదైతే ఉందో ఇది అప్లై చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇక్కడ మీకు రీబూట్ అని చూపిస్తుంది. బట్ ఇప్పుడు చేయకండి రీబూట్, నాట్ నౌ అని ట్యాప్ చేయండి. అండ్ ఈ థీమ్ అప్లై అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు థీమ్ అప్లై అయిపోయింది. అండ్ మనకు ఇలా మనకు వాల్పేపర్ కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఐకాన్స్ కూడా చూసుకోవచ్చు, రౌండెడ్ ఐకాన్స్ వచ్చాయి. బట్ మనం ఇక్కడ ఐకాన్ ప్యాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఐకన్స్ నేను యూజ్ చేయను. ఒకవేళ మీకు ఈ ఐకన్స్ నచ్చి ఉంటే కనుక మీరు ఐకన్ ప్యాక్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్సనల్గా నాకు అడిగితే ఈ ఐకన్స్ బాగానే ఉన్నాయి, బట్ పిక్సెల్ ఐకన్ ప్యాక్ ఏదైతే నేను చెప్తున్నానో దాంట్లో నాకు కొద్దిగా లుక్ బాగా అనిపిస్తుంది దీనికంటే. సో అందుకనే నేను
ఒక ఐకాన్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. బట్ మీకు నచ్చితే కనుక ఇవే ఐకాన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఐకాన్ ప్యాక్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ థీమ్ అప్లై చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ బార్లో మనకు చేంజ్ కనిపిస్తుంది. అండ్ ఈ బ్రైట్నెస్ స్లైడర్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా చిన్నగా మినిమల్గా అనిపిస్తుంది, క్లీన్ లుక్ ఇస్తుంది. అండ్ సెట్టింగ్స్లో కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే రీసెంట్ యాప్స్లో చూపెట్టాలంటే కనుక చూసుకోవచ్చు, రీసెంట్ యాప్స్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. అండ్ ఈ థీమ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు పోకో లాంచర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోవాలి. సో పోకో లాంచర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే కనుక మీరు బ్లాంక్ స్పేస్ మీద ఇట్లా హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఉంచినట్టయితే కనుక ఇక్కడ సెట్టింగ్స్ వస్తుంది. అండ్ ఈ సెట్టింగ్స్ మీద మనకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు రెడ్మీ డివైజెస్లో ఇలాంటి ఆప్షన్ కనిపించకపోతే కనుక మీరు ఒకసారి యాప్ డ్రావర్ ఓపెన్ చేసేసుకోండి. యాప్ డ్రావర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్లు కనిపిస్తున్నాయి. సో ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోకో లాంచర్ ఒక సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు పర్సనలైజేషన్స్లో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది సిస్టమ్ మీదనే పెట్టండి. ఇది డిఫాల్ట్గా సిస్టమ్ మీదనే వస్తుంది. బట్ ఇన్ కేస్ మీకు లైట్ లేదంటే డార్క్ మీద పెట్టుకొని ఉంటే కనుక సిస్టమ్ మీద చేంజ్ చేసేసుకోండి. అండ్ దీని తర్వాత యాప్ డ్రావర్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో ఇది నేను 75 పెడుతున్నాను. ఇది మీ మీద డిపెండ్ ఉంటుంది మీకు ట్రాన్స్పరెన్సీ ఎలా కావాలో. సో ఇక్కడ నాకు 75% చాలు. అండ్ దీని తర్వాత మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ లేఅవుట్లో వెళ్ళి 5 పెట్టండి. ఇక్కడ 5 ఐకాన్స్ కనిపించేటట్టు రోలో. అండ్ ఐకాన్ సైజ్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా స్మాల్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కింద పర్సనలైజేషన్లోనే మేనేజ్ యాప్ కేటగిరీస్ అని ఉంది. సో దీంట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ టర్న్ ఆఫ్ చేసుకోండి ఈ ఆప్షన్. అండ్ దీని తర్వాత అంటే బేసికలీ ఈ ఆప్షన్స్ అన్ని టర్న్ ఆఫ్ చేయడం వల్ల మనకు పోకో లాంచర్ అనేది క్లీన్ లుక్ ఇస్తుంది. బట్ ఇవి యూజ్ చేస్తా అంటే కనుక మీరు టర్న్ ఆన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు క్లీన్ లుక్ కావాలి అండ్ ఇవి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు పోకో లాంచర్ ఉన్నప్పటికీ. సో ఇవన్నీ టర్న్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ యాప్ డ్రావర్ ఫస్ట్ ఆప్షన్. సో యాప్ డ్రావర్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో యాప్ సజెషన్స్ ఇది టర్న్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ దీని తర్వాత గ్రూప్ ఐకన్స్ బై కలర్ అని ఉంది, ఇది కూడా టర్న్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రోల్ బార్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ లేఅవుట్ అండ్ A to Z అని ఉంది. సో నేనైతే A to Z మీద పెట్టుకుంటున్నాను. బట్ మీరు ఒరిజినల్ లేఅవుట్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ దీని తర్వాత వైబ్రేట్ వైల్ స్క్రోలింగ్ అనేది నేను టర్న్ ఆన్ చేసి పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వెళ్దాం. అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్లోనే మెన్యూలోనే హోమ్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ హోమ్ స్క్రీన్ ఆప్షన్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ ఇన్స్టాల్డ్ యాప్స్ టు హోమ్ స్క్రీన్ ఆటోమేటికలీ అని ఉంది. సో ఇది నేను ఆన్ పెట్టుకుంటాను. అండ్ టర్న్ ఆన్ యాప్ వాల్ట్ అని ఉంది. సో ఇది నేను ఆఫ్ పెట్టుకుంటా, ఎందుకంటే యాప్ వాల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేసి ఈ యాప్ వాల్ట్ ఉంటుంది. సో ఈ యాప్ వాల్ట్ అనేది నాకు ఇష్టం లేదు, నాకు గూగుల్ ఫీడ్ అనేది ఇష్టం. సో అందుకనే నేను యాప్ వాల్ట్ అనేది కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ దీని తర్వాత షో మెమరీ స్టేటస్ అని ఉంది. సో ఇది షో మెమరీ స్టేటస్ ఆన్ పెట్టుకోండి, ఎందుకంటే మనము ఎప్పుడైతే రీసెంట్ స్క్రీన్లో వెళ్తామో ఇలాగా సో ఇక్కడ మనకు మీద ర్యామ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఫోన్ యాప్స్ అనేది మీద మనకు చూపిస్తుంది. సో షో మెమరీ స్టేటస్ అనేది ఆన్ పెట్టుకున్నట్టయితే కనుక. అండ్ దాని కింద ఆప్షన్ ఏదైతే ఉందో షో సజెషన్స్ అని, ఆ సజెషన్స్ అనేటివి ఆన్ పెట్టుకున్నట్టయితే కనుక ఇక్కడ మీద చూసుకోవచ్చు క్లీనర్, సెక్యూరిటీ స్కాన్, ఫైండ్ యాప్స్, మేనేజ్ యాప్స్ అని ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తాయి. సో ఇది నాకు పర్సనల్గా ఇష్టం లేదు కనిపించడం ఇలా, నాకు క్లీన్ లుక్ కావాలి, అందుకని ఇది నేను టర్న్ ఆఫ్ చేసి పెడుతున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు షో సజెషన్స్ అనేది ఆఫ్ చేసి పెడుతున్నాను. అండ్ దీని తర్వాత బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని నంబర్ మీద పెట్టుకోండి. సర్కిల్ మీద పెట్టుకుంటే డాట్ అనేది కనిపిస్తుంది, బట్ నంబర్ మీద పెట్టుకున్నట్టయితే కనుక ఆ డాట్లోనే ఎన్ని నోటిఫికేషన్స్ అనేది ఒక పర్టికులర్ యాప్ నుంచి వచ్చాయో అవి మనకు అక్కడ చూపిస్తుంది. సో నంబర్ అనేది పెట్టుకోండి. అండ్ దీని తర్వాత ఇన్ యాప్ క్వెరీ మోడ్ అని ఉంది. సో ఇది కూడా టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇన్ యాప్ క్వెరీ మోడ్ ఆన్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఎప్పుడైతే యాప్ డ్రావర్ ఓపెన్ చేసి సర్చ్ చేస్తారో అక్కడ మీకు యాడ్ టైప్లలో ఆన్లైన్ సర్చ్ చేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది, బట్ నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. సో ఇది నేను ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ హైడ్ యాప్ ఐకన్ అని ఉంది, ఇది కూడా నేను ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్ అని ఉంది, ఇది కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను. దీని తర్వాత హైడ్ యాప్ ఐకన్స్ అని ఉంది. సో ఇది మీరు లెఫ్ట్ నుంచి రైట్ 2 times స్వైప్ చేసినట్టయితే కనుక యాప్స్ హిడెన్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపిస్తాయి. సో మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు ఏమైనా యాప్స్ హైడ్ చేసుకోవాలంటే కనుక. దీని తర్వాత
మనము పోకో లాంచర్ని కూడా కస్టమైజ్ చేసాము. అండ్ దీని తర్వాత మనము ఇప్పుడు వాల్పేపర్ అనేది అప్లై చేయాలి. అండ్ వాల్పేపర్ అనేది అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది మీరు మీ పర్సనల్గా ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్సనల్గా నేను చెప్పినా కదా గూగుల్ వాల్పేపర్స్ అనేది నాకు ఇష్టమని. సో ఇక్కడ నేను గూగుల్ వాల్పేపర్స్ అనే అప్లికేషన్ లో జియోమెట్రికల్ షేప్స్ సెక్షన్లో వెళ్ళి ఈ వాల్పేపర్స్ అప్లై చేస్తాను, ఎందుకంటే నాకు ఇవి ఇష్టం, ప్రిఫర్ చేస్తాను కాబట్టి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ వాల్పేపర్ అనేది అప్లై చేసేసాను నేను. అండ్ ముందు నుంచి చాలా క్లీన్ లుక్ వచ్చేసింది. అండ్ దీన్ని తర్వాత మనము పోకో లాంచర్లోనే వెళ్ళాలి. సారీ, ఇది మీరు ముందటనగా చేసుకోవచ్చు, బట్ నేను మర్చిపోయాను. పోకో లాంచర్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఐకన్ ప్యాక్ ఏదైతే ఉందో ఇది మీరు పిక్సెల్ ఐకన్ ప్యాక్ పెట్టుకోండి. పిక్సెల్ క్యూ లేదంటే పిక్సెల్ మీకు ఏ ఐకన్ ప్యాక్ నచ్చిందో అది. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా క్లీన్ లుక్ ఇస్తుంది ఫస్ట్ కంటే. అండ్ అలాగే ఇప్పుడు లాస్ట్ ఒకటే ఒక చేంజ్ ఉంది, అది మనకు ఫాంట్ చేంజ్ చేయడం. ఇప్పుడు మీకు ఏదైతే ఫాంట్ కనిపిస్తుందో ఇక్కడ ఈ ఫాంట్ అనేది గూగుల్ సాన్స్ ఫాంట్. ఇది నేను ఫస్ట్ నుంచి అప్లై చేసి పెట్టాను, బట్ మీ డిఫాల్ట్ ఫాంట్ అనేది వేరేలాగా ఉంటుంది, ఈ ఫాంట్ ఉండదు. బట్ ఇక్కడ మీరు చెప్పాను కదా ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆ ఫాంట్ని ఇప్పుడు మీరు అప్లై చేయాలి లాస్ట్కి. సో థీమ్స్లోకి వెళ్ళండి. సో థీమ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్ సెక్షన్, మై పేజ్ అండ్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ గూగుల్ సాన్స్ ఫాంట్ అప్లై చేసేస్తాను. అండ్ ఈ ఫాంట్ అనేది అప్లై చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు రీబూట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఫోన్ని రీబూట్ చేసుకోవాలి, లేదంటే ఫాంట్ అనేది మన సిస్టమ్కి అప్లై కాదు. అండ్ ఇలా రీబూట్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ అనేది అప్లై అయిపోతుంది. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్ మనకి ఇలా కస్టమైజ్ చేసుకోవడం. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, అదేంటంటే ఎప్పుడైతే మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఐకన్ ప్యాక్ అనేది అప్లై చేయాలన్నమాట. డిఫాల్ట్గా అన్ని చేంజెస్ అప్లైడ్ ఉంటాయి, బట్ ఒక ఐకన్ ప్యాక్ మాత్రమే మనం మళ్ళీ వెళ్ళి అప్లై చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.